నెంబర్ 91 కర్కట రేఖ మీదకు సూర్యుడు ఈ రోజున వస్తాడు. 1 జూన్ 21న, 2 డిసెంబర్ 22న, 3 మార్చ్ 21న, 4 సెప్టెంబర్ 23న. ఆన్సర్ జూన్ 21న. క్వశ్చన్ నెంబర్ 92 నైలు నది దీని గుండా ప్రవహిస్తుంది. 1 దార్ ఎడారి, 2 అరేబియన్ ఎడారి, 3 కలహారి ఎడారి, 4 సహారా ఎడారి. ఆన్సర్ 4 సహారా ఎడారి. క్వశ్చన్ నెంబర్ 93 ఆండీస్ పర్వతాలలో వీచే ప్రాంతీయ చల్లగాలులను ఇలా పిలుస్తారు. 1 పాంపరో, 2 లూ, 3 ప్యూనా, 4 మిస్ట్రాల్. ఆన్సర్ 3 ప్యూనా. క్వశ్చన్ నెంబర్ 94 క్లైమోగ్రాఫ్లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. 1 పర్వతాలు, 2 సముద్రాలు, 3 శీతోష్ణ స్థితి, 4 జనాభా. ఆన్సర్ 3 శీతోష్ణ స్థితి. క్వశ్చన్ నెంబర్ 95 శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఇలా పిలుస్తారు. 1 జమ్ము కొండలు, 2 కచార్ కొండలు, 3 మిష్మి కొండలు, 4 పాల్కాయ్ కొండలు. ఆన్సర్ 2 కచార్ కొండలు. క్వశ్చన్ నెంబర్ 96 సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు. 1 ఫెల్డ్స్పార్, 2 రాగి, 3 మైకా, 4 ఇనుము. ఆన్సర్ 1 ఫెల్డ్స్పార్. క్వశ్చన్ నెంబర్ 97 బౌద్ధ స్తూప గుమ్మటాలను దీనికి ప్రతీకగా భావిస్తారు. 1 విశ్వం, 2 సముద్రాలు, 3 భూమి, 4 స్వర్గం. ఆన్సర్ 1 విశ్వం. క్వశ్చన్ నెంబర్ 98 వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని ఇలా పిలుస్తారు. 1 బాష్పీభవనం, 2 ద్రవీభవనం, 3 ఆర్ద్రత, 4 అవపాతం. ఆన్సర్ 3 ఆర్ద్రత. నెంబర్ 99 నైలు నది ఈ సరస్సు నుంచి పుట్టింది. 1 న్యాసా సరస్సు, 2 ఇరి సరస్సు, 3 హ్యూరాన్ సరస్సు, 4 విక్టోరియా సరస్సు. ఆన్సర్ 4 విక్టోరియా సరస్సు. క్వశ్చన్ నెంబర్ 100 చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. 1 మండలాలు, గ్రామాలు, జిల్లాలు, 2 జిల్లాలు, మండలాలు, గ్రామాలు, 3 మండలాలు, వలనాడులు, నాడులు, 4 వంక, అంగనం, గ్రామాలు. ఆన్సర్ 3 మండలాలు, వలనాడులు, నాడులు. క్వశ్చన్ నెంబర్ 101 హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించిన వారు. 1 నిజాం ఉల్ ముల్క్, 2 ముజఫర్ జంగ్, 3 సాలార్ జంగ్, 4 మీర్ మహబూబ్ అలీ పాషా. ఆన్సర్ 1 నిజాం ఉల్ ముల్క్. క్వశ్చన్ నెంబర్ 102 సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని వారి పద్ధతులను పాటించి నిర్మించబడిన కట్టడం. 1 అష్టబిహిస్ట్, 2 పంచ్మహల్, 3 పద్మమహల్, 4 హుమయూన్ సమాధి. ఆన్సర్ 3 పద్మమహల్. క్వశ్చన్ నెంబర్ 103 గ్రీకు పదమైన టెక్టాన్ అనగా 1 కంసాలి, 2 వడ్రంగి, 3 కుమ్మరివాడు, 4 ఇంజనీర్. ఆన్సర్ 2 వడ్రంగి. క్వశ్చన్ నెంబర్ 104 రబ్బరు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రతలు. 1 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య, 2 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య, 3 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల పైన, 4 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపలే. ఆన్సర్ 3 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల పైన. క్వశ్చన్ నెంబర్ 105 ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడిన సంవత్సరం. 1 1815, 2 1793, 3 1830, 4 1871. ఆన్సర్ 4 1871. క్వశ్చన్ నెంబర్ 106 అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేశారు. 1 మధ్యధరా సముద్రము, 2 నల్ల సముద్రము, 3 ఎర్ర సముద్రము, 4 అరేబియా సముద్రము. ఆన్సర్ 1 మధ్యధరా సముద్రం. క్వశ్చన్ నెంబర్ 107 తెలంగాణ రాష్ట్రానికి గల లోక్సభ నియోజకవర్గాలు. 1 25, 2 20, 3 14, 4 17. ఆన్సర్ 4 17. క్వశ్చన్ నెంబర్ 108 హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని ఇలా పిలిచేవారు. 1 దివాన్, 2 వజీర్, 3 కాజీ, 4 నవాబ్. ఆన్సర్ 1 దివాన్. క్వశ్చన్ నెంబర్ 109 కాకసన్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్యన ఉన్నాయి. 1 కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రము, 2 ఉత్తర సముద్రం మరియు అరేబియన్ సముద్రము, 3 మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రము, 4 అరేబియన్ సముద్రం మరియు కాస్పియన్ సముద్రము. ఆన్సర్ 1 కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రము. క్వశ్చన్ నెంబర్ 110 అమూక్త మాల్యద అను గ్రంథాన్ని వ్రాసిన వారు. 1 తెనాలి రామకృష్ణుడు, 2 పింగళి సూరన, 3 అల్లసాని పెద్దన, 4 కృష్ణదేవరాయలు. ఆన్సర్ 4 కృష్ణదేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 111 బోనాలు ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్ళే
మగవారిని ఇలా పిలుస్తారు? 1 జానపద కళాకారులు, 2 కాటమరాజులు, 3 మహారాజులు, 4 పోతరాజులు. ఆన్సర్ 4 పోతరాజులు. క్వశ్చన్ నెంబర్ 112. సిమ్లా సముద్ర మట్టం నుండి డాష్ మీటర్ల ఎత్తులో ఉంది? 1 200, 2 900, 3 2200, 4 1000. ఆన్సర్ 3 2200. క్వశ్చన్ నెంబర్ 113. ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఉండే ఎస్కిమోలు మాట్లాడే ప్రధాన భాష? 1 ఇన్యుపిక్, 2 అజోరాస్, 3 అల్యూయిట్, 4 యుపిక్. ఆన్సర్ 1 ఇన్యుపిక్. క్వశ్చన్ నెంబర్ 114. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య డాష్? 1 110, 2 115, 3 88, 4 72. ఆన్సర్ 472. క్వశ్చన్ నెంబర్ 115. దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంలో నమ్మకమున్న సంస్థ డాష్? 1 సత్యశోధక సమాజం, 2 బ్రహ్మ సమాజం, 3 ప్రార్థనా సమాజం, 4 ఆర్య సమాజం. ఆన్సర్ 2 బ్రహ్మ సమాజం. క్వశ్చన్ నెంబర్ 116. దొంగతనం, డెకాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలగునవి ఈ నేరాలుగా చెప్పవచ్చు? 1 మత సంఘర్షణలు, 2 బాల నేరాలు, 3 క్రిమినల్ నేరాలు, 4 సివిల్ నేరాలు. ఆన్సర్ 3 క్రిమినల్ నేరాలు. క్వశ్చన్ నెంబర్ 117. హిమానీ నదం మోసుకపోలేక మేట వేసే పదార్థాలను ఇలా పిలుస్తారు? 1 భృగువు, 2 సముద్రపు తోరణం, 3 పేర్పుడు స్తంభాలు, 4 మొరైన్లు. ఆన్సర్ 4 మొరైన్లు. క్వశ్చన్ నెంబర్ 118. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ? 1 జనపనార పరిశ్రమ, 2 రసాయనిక పరిశ్రమ, 3 సిమెంట్ పరిశ్రమ, 4 ఎరువుల పరిశ్రమ. ఆన్సర్ 1 జనపనార పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 119. సిపిఐను విస్తరించండి? 1 కామన్ పీపుల్స్ ఇండెక్స్, 2 కంప్రెస్డ్ ప్రైస్ ఇండెక్స్, 3 కాస్ట్ ప్రైస్ ఇండెక్స్, 4 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఆన్సర్ 4 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. క్వశ్చన్ నెంబర్ 120. క్రూప్ కుటుంబం దీనికి సంబంధించినది? 1 ప్రసార సాంకేతికత, 2 సాంఘిక సంస్కరణలు, 3 బొగ్గు గనులు, 4 ఆయుధాల తయారీ. ఆన్సర్ 4 ఆయుధాల తయారీ. క్వశ్చన్ నెంబర్ 121. ఫ్రాన్స్కి చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించారు? 1 ఫ్రెడరిక్ ఏంజెల్స్, 2 థామస్ మూర్, 3 కార్ల్ మార్క్స్, 4 సెయింట్ సైమన్. ఆన్సర్ 4 సెయింట్ సైమన్. క్వశ్చన్ నెంబర్ 122. ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం? 1 మయన్మార్, 2 ఈజిప్ట్, 3 లిబియా, 4 యెమన్. ఆన్సర్ 3 లిబియా. క్వశ్చన్ నెంబర్ 123. గృహహింస రూపానికి చెందనిది? 1 అక్రమ రవాణా, 2 అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడము, 3 అవమానించడము, 4 హాని కలిగిస్తామని బెదిరించడము. ఆన్సర్ 1 అక్రమ రవాణా. క్వశ్చన్ నెంబర్ 124. 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసీలు? 1 మారియా మరియు ముర్రే, 2 కోలంలు, 3 కోయలు, 4 సంతాళ్ళు. ఆన్సర్ 4 సంతాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 125. కార్పొరేట్ పన్ను దీనిపై విధించబడుతుంది? 1 వడ్డీల రూప ఆదాయం, 2 అద్దె వలన ఆదాయం, 3 లాభంగా వచ్చే ఆదాయం, 4 వ్యక్తిగత ఆదాయం. ఆన్సర్ 3 లాభంగా వచ్చే ఆదాయం. క్వశ్చన్ నెంబర్ 126. క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడిన సంవత్సరం? 1 1997, 2 2005, 3 2010, 4 1995. ఆన్సర్ 1 1997. క్వశ్చన్ నెంబర్ 127. భారతదేశం సుమారుగా ఈ 2 అక్షాంశాల మధ్య ఉంది? 1 8 డిగ్రీలు మరియు 37 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 2 8 డిగ్రీల మరియు 37 డిగ్రీల దక్షిణ అక్షాంశము, 3 18 డిగ్రీల మరియు 30 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 4 10 డిగ్రీల మరియు 42 డిగ్రీల ఉత్తర అక్షాంశము. ఆన్సర్ 1 8 డిగ్రీల మరియు 37 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 128. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు? 1 25th December 1918, 2 20th April 1918, 3 11th November 1918, 4 13th March 1918. ఆన్సర్ 3 11th November 1918. క్వశ్చన్ నెంబర్ 129. ఏజెంట్ ఆరెంజ్ అనున్నది? 1 ప్రమాదకరమైన బాంబు, 2 శక్తివంతమైన ఆయుధం, 3 అత్యంత విష పదార్థం, 4 రహస్య ఒప్పందం. ఆన్సర్ 3 అత్యంత విష పదార్థం. క్వశ్చన్ నెంబర్ 130. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య? 1
217, 2 197, 3 193, 4 158. ఆన్సర్ 3 193. క్వశ్చన్ నెంబర్ 131. మైరా పైబి అను పదానికి అర్థం 1 నిశ్శబ్దలోయ, 2 కాగడాలు పట్టుకున్న వాళ్ళు, 3 కల్లోలిత ప్రాంతం, 4 సాయుధ దళాలు. ఆన్సర్ 2 కాగడాలు పట్టుకున్న వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 132. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఇలా అంటారు. 1 ప్రపంచీకరణ, 2 బహుళ జాతీయత, 3 రాజకీయ విస్తరణ, 4 సామాజికీకరణ. ఆన్సర్ 1 ప్రపంచీకరణ. క్వశ్చన్ నెంబర్ 133. భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన రోజు. 1 4th November 1948, 2 13th December 1947, 3 26th January 1949, 4 26th January 1950. ఆన్సర్ 1 4th November 1948. క్వశ్చన్ నెంబర్ 134. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవీ కాలం 1 4 years, 2 6 years, 3 5 years, 4 3 years. ఆన్సర్ 4 3 years. క్వశ్చన్ నెంబర్ 135. నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. 1 January 2012, 2 December 2015, 3 April 2013, 4 June 2014. ఆన్సర్ 3 April 2013. క్వశ్చన్ నెంబర్ 136. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య 1 14, 2 12, 3 6, 4 16. ఆన్సర్ 2 12. క్వశ్చన్ నెంబర్ 137. ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ 1 మహమ్మద్ గజని, 2 అలావుద్దీన్ ఖిల్జీ, 3 మహమ్మద్ గోరీ, 4 నాదిర్ షా. ఆన్సర్ 1 మహమ్మద్ గజని. క్వశ్చన్ నెంబర్ 138. హౌజ్ ఈ సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు. 1 హుమయూన్ సమాధి, 2 పద్మమహల్, 3 రాణిగారి సమాధి, 4 రాజుగారి జలాశయం. ఆన్సర్ 4 రాజుగారి జలాశయం. ఈ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించటంలో ప్రప్రథమ సోపానం 1 అభ్యసనానుభవాలను నిర్వహించుట, 2 పూర్వ పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదువుట, 3 బోధనా లక్ష్యాలను ఏర్పరచుట, 4 ఆపేక్షిత అభ్యసన అనుభవాలను ఎంపిక చేయుట. ఆన్సర్ 3 బోధనా లక్ష్యాలను ఏర్పరచుట. క్వశ్చన్ నెంబర్ 140. సాంఘిక శాస్త్ర పరిధి యొక్క 3వ స్థాయి విస్తరించు ప్రాంతం 1 జాతీయ స్థాయి, 2 స్థానిక సమాజ స్థాయి, 3 రాష్ట్ర స్థాయి, 4 జిల్లా స్థాయి. ఆన్సర్ 3 రాష్ట్ర స్థాయి. క్వశ్చన్ నెంబర్ 141. ఒక విద్యార్థి పటభాషను అనగా మ్యాప్ లాంగ్వేజ్ను అక్షర రూపంలోనికి అనువదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యం 1 అవగాహన, 2 వినియోగం, 3 జ్ఞానం, 4 ఆసక్తి. ఆన్సర్ 1 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 142. కిల్ ప్యాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక డాష్ 1 ప్రాజెక్ట్, 2 పాత్ర పోషణ, 3 సామాజిక సేవ, 4 సంఘ కార్యక్రమం. ఆన్సర్ 1 ప్రాజెక్ట్. క్వశ్చన్ నెంబర్ 143. ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కురిసే వడగళ్ల వానలా ఉంటుంది అని పేర్కొన్నవారు 1 డిఎస్ కొఠారి, 2 జిడ్డు కృష్ణమూర్తి, 3 మహాత్మా గాంధీ, 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 144. విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి 1 జట్టు బోధన, 2 ప్రాజెక్టు పద్ధతి, 3 చర్చా పద్ధతి, 4 సమస్య పరిష్కార పద్ధతి. ఆన్సర్ 2 ప్రాజెక్టు పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 145. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దానిని సరిచూడడానికి ఉపయోగకరమైన పద్ధతి డాష్ 1 ఆగమన నిగమన పద్ధతి, 2 ప్రాజెక్టు పద్ధతి, 3 ఆగమన పద్ధతి, 4 నిగమన పద్ధతి. ఆన్సర్ 1 ఆగమన నిగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 146. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వాతంత్ర ఉద్యమం అను పాఠ్యబోధనకు టైమ్ లైన్ను ఉపయోగించెను. ఈ గ్రాఫ్ డాష్ 1 ఒక అక్షాన్ని ఉపయోగించి గీచినది, 2 4 అక్షాలను ఉపయోగించి గీచినది, 3 2 అక్షాలను ఉపయోగించి గీచినది, 4 3 అక్షాలను ఉపయోగించి గీచినది. ఆన్సర్ 1 ఒక అక్షాన్ని ఉపయోగించి గీసినది. క్వశ్చన్ నెంబర్ 147. కింది వానిలో సూక్ష్మ బోధన చక్రం 1 బోధన, ప్రతిపుష్టి, యోజన, పునఃబోధన, పునఃయోజన,
పునఃప్రతిపుష్టి. 4 యోజన, బోధన, ప్రతిపుష్టి, పునఃయోజన, పునఃబోధన, పునఃప్రతిపుష్టి. ఆన్సర్ 4. ప్లానింగ్, టీచింగ్, ఫీడ్బ్యాక్, రీప్లానింగ్, రీటీచింగ్, రీఫీడ్బ్యాక్. క్వశ్చన్ నెంబర్ 148. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత. 1 మనుగడవాదం, 2 సహజవాదం, 3 వ్యవహారిక సత్తావాదం, 4 ఆదర్శవాదం. ఆన్సర్ 3 వ్యవహారిక సత్తావాదం. క్వశ్చన్ నెంబర్ 149. వాస్తవికతను సూక్ష్మాకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ 3D దృశ్య ఉపకరణాలు. 1 డయోరామాలు, 2 ఎపిడయాస్కోప్లు, 3 నమూనాలు, 4 స్లైడ్లు. ఆన్సర్ 1 డయోరామాలు. క్వశ్చన్ నెంబర్ 150. పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు దీనికి ఉదాహరణ. 1 వినోదాత్మక కార్యక్రమాలు, 4 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వచ్చుట. ఆన్సర్ 4 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట.